హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. కమింగ్ ఎలక్షన్స్ లో క్లీన్ స్వీప్ చేయాలని అనుకుంటున్న బీజేపీ 2 days బ్యాక్ మేనిఫెస్టోని రిలీజ్ చేసిందండి. సంకల్ప్ పాత్ర అని పిలిచే బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో స్టాక్ మార్కెట్ పార్టిసిపేట్ అటెన్షన్ ని క్యాప్చర్ చేసింది. సో నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో రాడర్ లో ఉండే స్టాక్స్ ని యాంటిసిపేట్ చేస్తున్నారన్నమాట. ఇండియాస్ ఎకానమిక్ ప్రోగ్రెస్ ని మరింత పెంచడానికి, అలాగే న్యూ మెజర్మెంట్స్ తో పాటు కీ పాలసీస్ ని కంటిన్యూ చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ప్రామిస్ చేసిందండి. ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ కనుక థర్డ్ టైం కూడా పవర్ లోకి వస్తే అకార్డింగ్ టు ది డాక్యుమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ మీద ఫోకస్ పెడుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పోర్ట్స్, ఎంఎస్ఎంఈస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు హౌసింగ్, డిఫెన్స్, రైల్వేస్, ఏవియేషన్, ఎనర్జీ, రోడ్స్, ఈవీస్ ఇలాంటి కీ ఫోకస్ ఏరియాస్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేస్తుందని భావిస్తున్నారండి. సో ఈ రోజు ఈ వీడియోలో బీజేపీ మేనిఫెస్టో తర్వాత మన వాచ్ లిస్ట్ లో ఉండాల్సిన స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ మేనిఫెస్టోలో ముందుగా మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే హౌసింగ్ సెగ్మెంట్ అండి. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనని ఎక్స్పాండ్ చేస్తామని, రెరా యాక్ట్ ని స్ట్రెంథన్ చేస్తామని, అలాగే మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీ సొంతింటి కలని సులభం చేస్తామని గవర్నమెంట్ హామీ ఇచ్చింది. సో ఇది హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హడ్కో, మేజర్ స్టీల్ ప్లేయర్స్ అయిన జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండ్ సిమెంట్ ప్లేయర్స్ లైక్ అల్ట్రాటెక్ సిమెంట్, అంబుజా సిమెంట్, ఏసీసీ సిమెంట్ లాంటి స్టాక్స్ కి పాజిటివ్ గా ఉండొచ్చు. అండ్ మనం చూడాల్సిన నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో తెలుసా? టూరిజం సెగ్మెంట్ అండి. ఇండియా యొక్క టూరిజం ప్రోగ్రామ్ రేంజ్ ని ఎక్స్పాండ్ చేయడానికి, అలాగే ఇండియాస్ ఐలాండ్స్ ని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్స్ గా మార్చడానికి బీజేపీ విజన్ ని ఎంఫసైజ్ చేస్తూ మేనిఫెస్టో అనేది చేయడం జరిగిందనమాట. దీని వల్ల ఇండియన్ హోటల్స్ కంపెనీ అండ్ అదర్ లార్జర్ ప్లేయర్స్ ఎంటర్ ఏవియేషన్ ఇండస్ట్రీ, ఎన్బిఎఫ్సిస్ లైక్ క్రెడిట్ కార్డ్ ప్లేయర్స్ కి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొక సెగ్మెంట్ ఏంటో తెలుసా? రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఎవ్రీ ఇయర్ కూడా 5000+ కిలోమీటర్స్ న్యూ ట్రాక్స్ ని యాడ్ చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందనమాట. అలాగే న్యూ ఇయర్స్ ట్రైన్స్ నెట్వర్క్స్ ని ఎక్స్పాండ్ చేస్తామని, వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పింది. నార్త్, సౌత్ అండ్ ఈస్ట్ ఇండియాలో బుల్లెట్ ట్రైన్స్ కారిడార్స్ కోసం మెట్రో నెట్వర్క్, అలాగే ఫీజిబిలిటీ స్టడీస్ ని ఎక్స్పాండ్ చేస్తామని ప్రామిస్ చేసింది అనమాట. దీని వల్ల మేజర్ స్టీల్ ప్లేయర్స్ అయిన ఏపీఎల్, అపోలో, జేటీఎల్, సూర్య, హైటెక్ లాంటి కీ కంపెనీస్ బెనిఫిట్ అవుతాయండి. బీజేపీ కనుక మళ్ళీ పవర్ లోకి వస్తే మనం చూడాల్సిన ఇంకొక సెగ్మెంట్ ఏంటో తెలుసా అండి? ఈవీస్ అండి. ఆటోమొబైల్ ఇండస్ట్రీ అండ్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కి సపోర్ట్ చేయడం బీజేపీ మెయిన్ ఎయిమ్ అని మేనిఫెస్టోలో చెప్పారనమాట. ఇది ఈవీ అడాప్షన్ ని ఎంకరేజ్ చేయడానికి, నేషన్ వైడ్ గా ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి హామీ ఇస్తుంది. సో టాటా మోటార్స్, టీవీఎస్ మోటార్, ఎన్బిఎఫ్సిస్ లైక్ శ్రీరామ్ ఫైనాన్స్, సుందరం ఫైనాన్స్ అండ్ చోలా ఫైనాన్స్ ఈవీ స్పేస్ లో రీజనబుల్ ఎక్స్పోజర్ ఉన్న కంపెనీస్ కి ఇది బెనిఫిట్ చేస్తుంది. అండ్ ఇంకో సెగ్మెంట్ ఏంటంటే సప్లైస్ ఆఫ్ ఆటో పార్ట్స్ అండి. భారత్ ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా డెవలప్ చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందండి. ఆల్రెడీ గ్లోబల్ ఓఈఎంస్ కి సప్లై చేస్తున్న సంవర్ధన్, మదర్సన్ అండ్ సోనా బిఎల్డబ్ల్యూ లాంటి ఆటో సప్లయర్స్ కి హ్యూజ్ గ్రోత్ ట్రిగ్గర్ అవుతుంది. అండ్ బీజేపీ మేనిఫెస్టోలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ముద్రా లోన్ లిమిట్ ఎక్స్పాన్షన్ అండి. బీజేపీ మేనిఫెస్టోలో క్రెడిట్ ప్రోగ్రామ్స్ ని ఎక్స్పాండ్ చేస్తామని, అలాగే ఎంటర్ప్రీనియర్స్ కి ముద్రా లోన్ లిమిట్ ని డబల్ చేసి 20 lakhs కి పెంచుతామని చెప్పిందనమాట. సో దీని వల్ల పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కి పాజిటివ్ గా ఉంటుంది. అండ్ బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న ఇంకొక పాయింట్ ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ టు ఎంఎస్ఎంఈస్. స్మాల్ ట్రేడర్స్ అలాగే ఎంఎస్ఎంఈలకి సపోర్ట్ ఇవ్వడానికి, రోబస్ట్ అండ్ ఈజీ డిజిటల్ క్రెడిట్ సొల్యూషన్ క్రియేట్ చేయడానికి డిజిటల్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ ని మేనిఫెస్టోలో లిస్ట్ లో పెట్టడం జరిగిందనమాట. దీని వల్ల శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఏఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బజాజ్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ పాయింట్ గ్యాస్ కనెక్షన్ ఎక్స్పాన్షన్ అండి. ఐజీఎల్, ఎంజీఎల్, గుజరాత్ గ్యాస్ అండ్ అదానీ టోటల్ గ్యాస్ లాంటి ప్లేయర్స్ కి బెనిఫిట్ అయ్యే మేజర్ సిటీస్ అండ్ టౌన్స్ కి పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ ఎక్స్పాండ్ చేయాలని బీజేపీ మేనిఫెస్టో ఎయిమ్ గా పెట్టుకుందండి. ఈ ఎక్స్పాన్షన్ వల్ల వెల్స్పన్ కార్ప్, మహారాష్ట్ర సీమ్లెస్, రత్నమణి మెటల్స్ కి పాజిటివ్ గా ఉంటుందన్నమాట. అండ్ బీజేపీ మేనిఫెస్టోలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంక్రీజ్ క్రాప్ ఎంఎస్పీ అండి. మేజర్ క్రాప్స్ ఎంఎస్పీ లో ఇంక్రీజ్ ఉంటుందని బీజేపీ చెప్తుందన్నమాట. ఇది ఫార్మర్స్ ఇన్కమ్స్ ని పెంచుతుంది. మోడర్న్ ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఇది ఎస్కాట్స్, కుబోటా అండ్ ఎంఎండ్ఎం లాంటి ట్రాక్టర్ ప్లేయర్స్ కి, అండ్ ఎంఎంఎఫ్ఎస్ఎల్, చోలా, శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ సుందరం ఫైనాన్స్ లాంటి ఎన్బిఎఫ్స్ కంపెనీకి పాజిటివ్ గా ఉంటుంది. అండ్ బీజేపీ మేనిఫెస్టో లిస్ట్ లో ఉన్న ఇంకొక పాయింట్ ఏంటంటే హర్ ఘర్ జల్ స్కీమ్ అండి. అక్రాస్ ఇండియా హౌస్ హోల్డ్స్ అందరికీ కూడా క్లీన్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తామని మేనిఫెస్టోలో ఉంది. డిఐ పైప్స్, హెచ్ఎస్ఏడబ్ల్యూ పైప్స్, ప్లాస్టిక్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్స్ కి ఇది పాజిటివ్ గా ఉంటుందన్నమాట.
సో ఈ సెగ్మెంట్ లో జిందాల్సా, వెల్స్పన్ కార్ప్, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్, హైటెక్, జేటీఎల్, సూర్య అండ్ అపోలో పైప్స్ బెనిఫిట్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం చూడాల్సిన సెగ్మెంట్ ఫార్మా సెగ్మెంట్ అండి. ఫార్మాసిటికల్ సెక్టర్ అండ్ ఏపీఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీసెర్చ్ క్యాపబిలిటీస్ ని పెంచడం ద్వారా ఫార్మసిటీ ఆఫ్ ది వరల్డ్ గా ఇండియాస్ పొజిషన్ ని స్ట్రెంథెన్ చేయడం బీజేపీ మెయిన్ ఎయిమ్ అని చెప్పి మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందనమాట. ఇది దివీస్ ల్యాబ్, సింజిన్, సువెన్ ఫార్మా అండ్ అమి ఆర్గానిక్స్ వంటి సిడిఎంఓ ప్లేయర్స్ కి బెనిఫిట్ అయ్యే రీసెర్చ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ని ఎక్స్పెండ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ ఎఫ్ఎంసీజీ అండి, రూరల్ రికవరీ. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనని స్ట్రెంథెన్ చేస్తామని, ఎప్పటికప్పుడు ఎంఎస్పీని పెంచుతామని అండ్ పల్సెస్ కల్టివేషన్ కి సపోర్ట్ ఇస్తామని బీజేపీ ప్రామిస్ చేసింది. సో ఇది రూరల్ డిమాండ్ రికవరీకి సపోర్ట్ ఇస్తుంది అనమాట. ఇది డాబర్, ఇమామి అండ్ బజాజ్ కన్జ్యూమర్, హెచ్యుఎల్, కోల్గేట్, బ్రిటానియా లాంటి ప్లేయర్స్ కి బెనిఫిట్ అవుతుంది. అన్ని సెగ్మెంట్స్ పాజిటివ్ గా ఉన్న బీజేపీ మేనిఫెస్టో వల్ల ఒక సెగ్మెంట్ మాత్రం నెగిటివ్ గా ఉండే ఛాన్స్ ఉందండి. అదేంటంటే డైరీ అన్నమాట. డైరీ కోఆపరేటివ్స్ నెట్వర్క్స్ ని ఎక్స్పాండ్ చేయడం, పశువుల్ని డిసీజెస్ నుండి కాపాడడం, అలాగే వాటి ప్రొడక్టివిటీని పెంచడం పార్టీ మెయిన్ ఎయిమ్ అని చెప్పి మేనిఫెస్టోలో పేర్కొందండి. ఇది ప్రైవేట్ డైరీ కంపెనీస్ అయిన హ్యాడ్సన్ అగ్రో, హెరిటేజ్ ఫుడ్స్, దొడ్ల డైరీ, అలాగే పరాగ్ మిల్క్ మోడెస్ట్లీ నెగిటివ్ గా ఉంటుంది. అండ్ ఫైనల్లీ బీజేపీ మేనిఫెస్టోలో మనం చూడాల్సిన ఇంకొక సెగ్మెంట్ ఏంటంటే పిఎం ఈ బస్ అండి. అక్రాస్ సిటీస్ ఎలక్ట్రిక్ బసెస్ ఇంట్రొడ్యూస్ చేయడానికి, అఫోర్డబుల్ ట్రాన్స్పోర్ట్ ని ఆఫర్ చేయడానికి బీజేపీ గవర్నమెంట్ పిఎం ఈ బస్ సేవా స్కీమ్ ని లాంచ్ చేసిందనమాట. అండ్ ఇది మరిన్ని సిటీస్ ని దీన్ని ఎక్స్పాండ్ చేస్తామని కూడా చెబుతుందన్నమాట. అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, జేబీఎం ఆటో, ఒలక్ట్రా గ్రీన్ టెక్ లాంటి ఈ బస్ ప్లేయర్స్ దీని వల్ల బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందండి. సో ఫైనల్లీ మళ్ళీ బీజేపీ పార్టీ గనక పవర్ లోకి వచ్చి మేనిఫెస్టోలో చెప్పిన పాయింట్స్ అన్నిటికి కూడా కమిట్మెంట్ గా ఉంటే బెనిఫిట్ అయ్యే స్టాక్స్ ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్ లో హడ్కో, మేజర్ స్టీల్ ప్లేయర్స్, ఎన్బిఎఫ్సిస్, అలాగే సిమెంట్ కంపెనీస్ లైక్ అల్ట్రాటెక్, అంబుజా సిమెంట్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ టూరిజం లో హోటల్స్, ఇండియన్ హోటల్స్, అదర్ లార్జర్ ప్లేయర్స్, ఏవియేషన్ లో ఇండిగో, స్పైస్ జెట్ అండ్ క్రెడిట్ కార్డ్ ప్లేయర్స్ అయిన ఎన్బిఎఫ్సి కంపెనీస్ బెనిఫిట్ అవుతాయండి. అండ్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మేజర్ స్టీల్ ప్లేయర్స్ ఏపీఎల్, అపోలో, జేటీఎల్, సూర్య, హైటెక్ ఉన్నాయన్నమాట. అండ్ ఈవీ సెగ్మెంట్ లో గనక చూస్తే టాటా మోటార్స్, టీవీఎస్ మోటార్స్, ఎన్బిఎఫ్స్ కంపెనీస్ అయిన శ్రీరామ్ ఫైనాన్స్, సుందరం ఫైనాన్స్, అలాగే చోళమండలం ఫైనాన్స్ ఉంది. అండ్ ఆటో పార్ట్ సప్లయర్స్ లో సంవర్ధన్ మదర్స్ అండ్ సుమి, అలాగే సోనా బిఎల్డబ్ల్యూ. అండ్ ముద్రా లోన్ లిమిట్ ఎక్స్పాన్షన్ లో గనక చూస్తే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అండ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ వర్కింగ్ క్యాపిటల్ టు ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ లో గనక చూస్తే శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఏఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ బజాజ్ ఫైనాన్స్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ నేచురల్ గ్యాస్ సెగ్మెంట్ లో మెయిన్ గా గెయిల్, పిఎన్ఎల్జీ, ఐజీఎల్, ఎంజీఎల్, గుజరాత్ గ్యాస్, ఐఆర్ఎం, అదాని టోటల్ గ్యాస్. అండ్ పైప్ సెగ్మెంట్ లో కనుక చూస్తే వెల్స్పన్ కార్ప్, మహారాష్ట్ర సీమ్లెస్, రత్నమణి మెటల్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఎంఎస్పి క్రాప్ ఇన్క్రీస్ కనుక చూస్తే ట్రాక్టర్ సెగ్మెంట్ మెయిన్ గా ఎస్కాట్, కుబోటా అండ్ ఎంఎండ్ఎం. అండ్ ఎన్బిఎఫ్సిస్ లైక్ ఎంఎఫ్ఎఫ్ఎస్, చోలా, శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ సుందరం ఫైనాన్స్ బెనిఫిట్ అవ్వచ్చు. అండ్ హర్ఘర్ జల్ స్కీమ్ కింద కనుక చూస్తే జిందాల్సా, వెల్స్పన్ కార్ప్, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్, హైటెక్, జేటీఎల్, సూర్య అండ్ ఏపీఎల్, అపోలో పైప్స్ బెనిఫిట్ అవుతాయండి. అండ్ ఫార్మా సెగ్మెంట్ లో దివీస్ ల్యాబ్, సింజిన్, సువెన్ ఫార్మా, అమి ఆర్గానిక్స్ ఉన్నాయి. అండ్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ లో డాబర్, ఇమామి, బజాజ్ కన్జ్యూమర్, అలాగే మోడెస్ట్ గా హెచ్యుఎల్, కోల్గేట్ అండ్ బ్రిటానియా అనేది బెనిఫిట్ అవుతాయి అనమాట. పిఎం ఈ బస్ స్కీమ్ కింద అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, జేబీఎం ఆటో, ఒలక్ట్రా గ్రీన్ టెక్ అనేది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.